హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలోని రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23వ విడతకు సంబంధించి ఒక శుభవార్త వచ్చింది. అంటే డేటు ఫిక్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఈ పథకం కింద అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మొత్తం 6,000 రూపాయలను 3 విడతలుగా ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున జమ చేస్తుంది. ప్రస్తుతం రైతులందరూ 23వ విడత 2,000 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా డేటు ఫిక్స్ చేశారు. ఈ జూన్ 20న 23వ విడత 2,000 రూపాయలను విడుదల చేయబోతున్నారు. సో ఇప్పుడు ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎలాంటి నియమాలు ఉన్నాయి అనే విషయాలను కూడా చూసుకుంటే, మొదటిగా రైతు కుటుంబం పేరుతో సాగు భూమి ఉండాలి. చిన్న మరియు సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. కుటుంబంలో భర్త, భార్య మరియు మైనర్ పిల్లలను ఒక కుటుంబంగా పరిగణిస్తారు. అలాగే రైతు ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి. బ్యాంక్ ఖాతా ఆధార్తో లింకే ఉండాలి. భూమి రికార్డులు సరిగ్గా నమోదై ఉండాలి. ఈ వివరాలు సరిగ్గా లేకపోతే విడత డబ్బులు జమ కావడంలో ఆలస్యం కావచ్చు. అయితే కొన్ని వర్గాల వారికి ఈ పథకం వర్తించదు. ఆదాయ పన్ను చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులు, పదవి విరమణ తర్వాత అధిక పెన్షన్ పొందుతున్న వారు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు వంటి కొన్ని వృత్తులకు చెందినవారు ఈ పథకానికి అర్హులు కారు. మీరు ఇప్పటికే పిఎం కిసాన్ లబ్ధిదారులు అయితే వెంటనే మీ ఈకేవీసీ పూర్తయిందో లేదో, బ్యాంక్ ఖాతా ఆధార్తో లింకే ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. తద్వారా 23వ విడత డబ్బులు జమ అయ్యే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవు. సో జూన్ 20న 23వ విడత డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయి. సో మనకు అఫీషియల్గా అప్డేట్ కూడా విడుదలైంది. మొత్తానికి ఈ జూన్ 20న రైతులకు డబ్బులు ఖాతాల్లో పడతాయి. అన్నీ చెక్ చేసుకుని సిద్ధంగా ఉండండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.